హుస్నాబాద్ ప్రాంతంలో ఎంతోమంది కోలాటం ద్వారా ఉపాధి పొందుతున్నారని, ఆ అవకాశం సిద్దిపేట మహిళలకు కూడా కల్పించాలనే ఉద్దేశంతోనే ఉచిత కోలాటం శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు మొరంశెట్టి రాములు అన్నారు. శిక్షణ శిబిరంలో శిక్షణ పొందేవారు కేవలం ₹9 ఫీజు చెల్లించి శిక్షణ పొందాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కైలాసగిరిలో నిర్వహిస్తున్న ఉచిత కోలాటం శిక్షణ కార్యక్రమాన్ని మొరంశెట్టి రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షకులు అరుణతో కలిసి ఆయన మాట్లాడారు. వినాయక నిమజ్జనం, ఉత్సవాలు వంటి ఊరేగింపులలో సిద్దిపేటకు ప్రతిసారి హుస్నాబాద్ నుండి మహిళలు వచ్చి కోలాటం ఆడుతున్నారని, సిద్దిపేట ప్రాంత మహిళలకు కూడా నేర్పిస్తే వారికి కూడా ఉపాధి కలుగుతుందనే ఉద్దేశంతోనే ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సిద్దిపేట పట్టణ ప్రాంత మహిళలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన సిద్దిపేట మొత్తము కోలాటం కావాలి అన్న ఉద్దేశంతో సిద్దిపేట పట్టణ మరియు పరిసర ప్రాంతం అంటున్నాం. దాదాపు వీళ్ళు హుస్నాబాద్ నుంచి రావడానికి ₹1000, 800 తీసుకుంటారు, ఇక్కడికి 500, 600 తీసుకుంటారు. మన వాళ్ళకు కూడా ఉపాధి కల్పించద్దు ఇక సిద్దిపేట వాళ్ళకు కూడా అన్న ఉద్దేశంతో అన్ని వర్గాలకు 90% అట్టేడు వర్గాలు రాని నేను కోరుకుంటున్నాను. ఆ సందర్భంగా దీన్ని ఏర్పాటు చేయనైంది. ఈ యొక్క కార్యక్రమము ఈరోజు స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి 7 days కానీ 10 days కానీ అంటే వాళ్ళు ఇప్పుడు నేర్పించిన వాళ్ళు నేర్చుకునే వాళ్ళు సరిపోద్దన్న ప్రకారం వాళ్ళు చూసుకుంటారు. కేవలం ₹9 అంటే నవదుర్గలు వీళ్ళు ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి నవదుర్గలుగా తీసుకొని ₹9 తీసుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నాం. కాబట్టి జై గోమతి యొక్క అవకాశాన్ని సిద్దిపేట పట్టణ ప్రజలు అట్టడు వర్గాలు ఎక్కువ వాళ్ళకు ఉపాధి కల్పన వస్తుంది. కాబట్టి రేపు ఒక ప్రోగ్రామ్ 3 గంటల ప్రోగ్రాం పోతే ₹500, ₹600, ₹700 వస్తాయి. కాబట్టి ఈ యొక్క దీన్ని అందరూ వినియోగించుకొని కోరుకుంటున్నాను. సిద్దిపేట పట్టణంలో మొరంశెట్టి రాములు గారి ఆధ్వర్యంలో వాస్తవ్యులు మమ్మల్ని కోలాటానికి సిద్దిపేటకు పిలవడం జరిగింది. పిలవగానే మేము ఆయన కోరిక మేరకు మేము వచ్చినాము. ఇంతకుముందు మాది పొట్లపల్లి, హుస్నాబాద్ పొట్లపల్లి. ఆ గ్రామంలో కూడా నేను భజన సేవా కార్యక్రమాలు సార్ చెప్పంగానే నేను పోయి నేర్పించినాను. చాలా సంతోషము. ఇక్కడ కూడా సిద్దిపేట భక్తులందరూ భజన, కోలాటం అందరూ మీ కోరిక మేరకు రమ్మంటే నేను కూడా వచ్చి నేర్పిస్తాను. మీరు విజయవంతం చేయగలరని నమ్మే కోరిక.